హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లక్ష్మీపురం గ్రామానికి వచ్చామండి. పిండి దుంపల కోసం, సంక్రాంతి పండుగ కోసం మా యొక్క ప్రత్యేకత ఆవులకు మేపడానికి. మా బ్రదర్న బావగారు తవ్వుతున్నారండి ప్రజెంట్. ప్రత్యేకంగా కొండకెళ్ళి దుంపలు తవ్వి పిండి దుంపలు తవ్వి వాటిని సేకరించి అదే. హాయ్ ఫ్రెండ్స్, ఈసారి మా బాలరాజు మా బామరది పిండి దుంపలు తవ్వుతూ ఉన్నాడు. చాలా కష్టపడి ఉదయం నుండి తవ్వుతున్నాడు. మినిమం ఉదయం మేము 6 గంటలకు వచ్చి ఇప్పుడు సాయంత్రం 6 గంటల వరకు తవ్వుతున్నాము. ఒక్కొక్క పిండి దుంప లోతు వచ్చి 5 మీటర్ పొడవు ఉంటుంది. దాన్ని మేము గుణపం పారతోనే తవ్వాలి. పెద్ద పెద్ద కొండకి వెళ్ళాము. ఇదిగో మా బావి తీసుకెళ్ళాడు. చూడరా బాను, ఇదిగోనండి మా చుట్టుపక్కల కొండ అంతా ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్, మా బావగారు ఎలా కష్టపడుతున్నారో. మా గిరిజన ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి ఒక్కరు సొంతంగా దుంపలు తవ్వుతామండి. ఇది పట్టుకెళ్ళి మనం పెంచుకునే గోమాతలకి ప్రత్యేకంగా సాంప్రదాయం పద్ధతిగా వాటిని మేపుకుంటామండి. జనవరి పండుగ 15వ తేదీనండి. దుంపలు కొనుక్కోవడం కంటే సొంతంగా మేము తవ్వుకొని మా యొక్క గోమాతలకి మేపుకుంటే మాకు ఆనందంగా ఉంటుందండి. దానికోసం ఇంత కష్టపడుతున్నామండి. ప్రస్తుతానికి వచ్చేసి ఒక 2 మీటర్ల వరకు తవ్వామండి. తీసేరా నన్ను నీట్గా. హలో, చూడండి ఫ్రెండ్స్, పెద్ద పెద్ద రాయిలు తేలుతున్నాయండి మట్టి నుంచి. మా గ్రామం నుంచి లక్ష్మీపురం గ్రామానికి ఒక 20 కిలోమీటర్ దూరం ఉంటుందండి. ప్రత్యేకంగా దుంపల కోసం రావడం అనేది జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మా వాళ్ళు ఎలా కష్టపడుతున్నారు. నా కష్టాన్ని గుర్తించి లైక్ ఇలా మీరు తవ్వుతారా తవ్వరా కామెంట్లో పెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి అతి భయంకరమైన అడవి అండి. ఇక్కడ రకరకాల జంతువులు కూడా ఉంటాయండి. అడవి పందులు, జింకలు, కొండ గొర్రెలు, కోతులు, కొండ సిలువలు కూడా ఉంటాయండి. ఒకరిద్దరు రాకూడదండి ఇందులో అయితే. మేమైతే ప్రత్యేకంగా ఒక 3 వచ్చామండి. బావ, బ్రదరు, మేము 3 కలిసి వచ్చామండి. ఇగో ఫ్రెండ్స్, ఈ గోతుల దుంపలు తవ్వాక ఒక 3 కేజీలు అనేది వచ్చింది. ఇంకా అంత మించి బావా, ఇంకా తేలే అవకాశం ఉందా ఏమైనా? ఇంకా లేదు బాగుంది. పరువు తీసింది సెట్. దుంపలు తక్కువ దిగింది. మేము 10 కేజీలు రావాలా, 3 కేజీలు వచ్చింది అంతే. అవునా, ఏం చేద్దాం, ఇంకా వెళ్ళిపోదాం ఊర్లోకి. వెళ్ళిపోదాం ఇంకా. అవునవును, టైం అయిపోయింది, 6 గంటలు అయిపోతుంది సమయం. ఓకే, ఇగో ఫ్రెండ్స్, ఒక 6 గోతులు తవ్వితే ఒక 10 కేజీలు అనేది దొరికిందండి.
ఈ దుంప పేరు వచ్చేసి పిండి దుంప అండి. ఇది ఎక్కువగా మా ఏజెన్సీ కల్చర్లో ఎక్కువ దొరుకుతాయండి. ఇది వండుకొని తినచ్చు, అలాగే పశువులకి మేపచ్చు, ఉడకబెట్టి తినచ్చు. చాలా బాగుంటాయి. ఇవి నేచురల్గా పండుతాయండి. ఎందుకంటే ఇలా లాస్ట్ ఇయే కదా, సేమ్ ఇదే టైప్. చూడండి ఫ్రెండ్స్, దుంపలు ఏ సైజు ఉన్నాయో. ఒకప్పుడు పూర్వీకులు ఇటువంటి దుంపలు తినేవాళ్ళండి.